పంట రాగానే దాన్ని గుత్తి కట్టి తీసుకొచ్చి దేవాలయాల్లో కడతారు. కట్టినప్పుడు ఆ పక్షులన్నీ వచ్చి ఆ గింజలు తింటాయి. పక్షుల పట్ల పశువుల పట్ల కూడా కృతజ్ఞత ప్రకటించగలిగిన విశాల హృదయమున్న జాతి భారత జాతి. సనాతన ధర్మం అంత గొప్పది. ఆ విశాల హృదయమునకు సాక్షి కనుమ పండుగ. ఆ కనుమ పండుగ నాడు అందుకని అంత గొప్పగా అలంకారం చేస్తారు. చేసి ఇంత గొప్పగా ఆ విశేషాలన్నిటినీ కూడా సమన్వయం చేస్తారు. ఇంత గొప్పగా జరిగేటటువంటి ఈ భోగి, మకర సంక్రమణము, కనుమ అనపడేటటువంటి ముప్పేటగా జరిగే పండగ త్రివేణి సంగమం. బంధువులందరూ కలుసుకుంటారు. గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, సంస్కృతిని నిలబెట్టుకుంటారు. ఆ గంగిరెద్దులు వస్తాయి. అలాగే ఆడపిల్లలు మగపిల్లలు చక్కగా ఉయ్యాలలు వేసుకుని ఆడుకుంటారు. హరిదాసులు వస్తారు. వాళ్ళు ఒక చోట నిలబడి ఏమీ పుచ్చుకోరు. వాళ్ళు బిగ్గరగా కంఠంతో పాడుకుంటారు.